16 అధ్యాయము 2-3. అతడు వానిని పిలిపించి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట నీవు గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు త్రవ్వలేను, భిక్షమెత్తలేను. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటలో గృహ నిర్వాహకుడి మీద నేరం మోపబడింది. ఇప్పుడు మన మీద ఒక నేరం వస్తే మనం ఏం చేస్తాం? ఉద్యోగంలో డిస్మిస్ చేస్తారు. ఉద్యోగం పోయిందనుకోండి, మరి అందరితో పాటు పనికి వెళ్ళగలుగుతామా? అందరితో పాటు ఏదైనా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఏ అవకాశం లేదు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటలు కనుక ఒకసారి చూడగలిగితే ఆయన ఇచ్చిన దానిలో ఎలా ఉన్నాడు అనేటువంటిది ఆలోచన చేయాలి. నేరము మోపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు దేవుడు కూడా మన మీద నేరం మోపే వ్యక్తిగా ఉంటున్నాడు. నేను నిన్ను రక్షించుకున్నాను, నిన్ను విశ్వాసిగా సంఘంలో చేర్చుకున్నాను, లేకుంటే నీవు సంఘంలోనికి వస్తున్నావు కదా, నీకు ఒక బాధ్యతనిచ్చాను, నీకు ఒక తలాంతునిచ్చాను, నీకు ఒక అధికారమునిచ్చాను, లేకుంటే సంఘములో నిన్ను ఒక అవయవగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆ అవయవగా నీవు ఆ పని నెరవేర్చగలుగుతున్నావా లేదా? ఆ బాధ్యత కలిగి నీవు ఉన్నావా లేదా? ఆ పనిని గురించి ఆయన లెక్క అడుగుతున్నాడు. ఈరోజు మనం మీద అనుకోడంటాం, నేను విశ్వాసినండి అని చెబుతాం. మరి విశ్వాసిగా విశ్వాస ధర్మాన్ని నెరవేరుస్తున్నామా? లేకుంటే ఎన్ని సంవత్సరాలున్నా కానీ విశ్వాసిగానే ఉన్నావా? విశ్వాసిలో నుండి పరిపక్వత చెందుతున్నావా? విశ్వాసంలో నుండి పరిపక్వత చెందేటువంటి స్థితిలోనికి వస్తే నిన్ను చూసి సంతోషించేవారికి ఉంటాడు. ఇప్పుడు వివాహం అయిన తర్వాత పిల్లలకి వెంటనే సంవత్సరం తిరగకముందే గర్భం రాలేదనుకోండి, ఏమంటారు? అయ్యో, ఒక పండు కాయో కాస్తే బాగుండు అని అంటారు. ఎందుకని? వారి ఆశ అది, తల్లిదండ్రుల ఆశ. అదే 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా వారికి గర్భమే రాలేదనుకోండి, వారికి గౌరవం ఉంటుందా? వారికి లోపం ఏంటి అని ఎదుగుతారు. ఇరువురిలో లోపమా, లేకుంటే ఏదైనా బలహీనత ఉందా అని వెతుకుతారు. ఈరోజు మరి మనము కూడా విశ్వాసులంగా సంఘంలోనికి వస్తున్నావు కదా, నీ గృహ నిర్వాహక అధికారములో నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా? ఏమండి, మనకు దేవుడు విశ్వాసిగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘంలో తీసుకొచ్చాడు. సంఘంలో తీసుకొచ్చి ఎప్పుడు వచ్చేళ్ళే వ్యక్తిగా ఉంటున్నావా? సంఘములో ఏదైనా ఇది నా బాధ్యత, ఇది నా పని, ఇది నేను చేయగలను, ఇది నాకు చేయడానికి ప్రాముఖ్యత ఉంది, ఇది నేను ఇలా ఇష్టపడుతున్నానని నీ యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకత పరుస్తున్నావా? అది చేయలేకపోతే దేవుడు మన మీద కూడా నేరం మోపుతాడు. సంఘములో ప్రతి వారము కూడా గృహ నిర్వాహకులమే. అర్థమైందండి? సంఘములో ప్రతి వారము కూడా ఒక పాత్ర పోషించవలసిన వారమే. అది ఏ పాత్ర పోషిస్తున్నాం? వచ్చేవారిని రాకుండా ఆపుతున్నామా? వచ్చేవారిని ఇంకా అనేకులుగా చేర్చడానికి ప్రయాసపడుతున్నామా? ఏ పాత్ర పోషిస్తున్నామండి? గౌరవం పెంచుకునే పాత్ర, గౌరవం లేకుండా జీవించేటువంటి పాత్ర. ఏ ఆధిక్యతతో మనం సంఘానికి వస్తున్నాం, సంఘములో ఉంటున్నాం, లేకుంటే ఇది మాదే, లేకుంటే ఇది నాదే అని చెప్పుకుంటాం కదా. ఈరోజు మనది అనేటువంటి సంఘములో నీ పాత్ర ఏంటి? గవర్నమెంట్ పరిపాలన ఉంది కదా, ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ఏ గవర్నమెంట్ అయినా పరిపాలనలో
కొన్ని శాఖలు ఉంటాయి, ఉండవా? ఆరోగ్య శాఖ అని, విద్యాశాఖ అని, లేకుంటే నీటిపారుదల శాఖ అని, లేకుంటే ఇలా శాఖలు ఉంటాయి కదా. ఈ శాఖల్లో ఇవన్నీ కలిపితేనే ప్రభుత్వం అంటాం, గవర్నమెంట్ అంటాం. ఇప్పుడు సంఘం అని అంటే సంఘములో కూడా ఎన్ని శాఖలు ఉండాలి. సంఘం అని అంటే ఇప్పుడు మనిషి అంటే మనిషికి అన్ని అవయవాలు ఉంటేనే మంచోడు అంటారా? అవయవాల్లో ఏదైనా చెయ్యో, కాలో, కన్నో ఏదైనా లేదనుకోండి, వాడిని పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు మనిషి అంటారా? లోపం ఉందంటారా? ఏమ్మాయి ఉందా? అర్థమవుతుందా? ఏమంటారు? ఇప్పుడు మనకి ఏ లోపం ఉంది అంటే మనకి ఏ లోపం ఉంది? మనకున్న లోపం ఏంటి? అక్కడ గృహ నిర్వాహకుడి మీద ఏమన్నారంటే నేరం ఒకటి మోపారు. ఆయన సరిగా చేయట్లేదండి అని, ఆయన సరి అయిన పరిపాలన చేయట్లేదండి, ఆయన దోచుకుంటున్నాడు, ఆయన అన్యాయంగా తీసుకుంటున్నాడని నేరం మోపారు. మరి ఇప్పుడు సంఘానికి వస్తున్న మన మీద, సంఘములో సభ్యులుగా ఉన్న మన మీద, విశ్వాసులుగా ఉన్న మన మీద దేవుడు ఏ నేరం మోపగలుగుతాడు? విశ్వాసిగా నేను వస్తున్నానయ్యా, ఎన్నాళ్ళు వచ్చినా ఇలాగే ఉంటానని అనుకుంటున్నావా? లేదయ్యా, నా వల్ల ఒక్క ఆత్మైన రక్షణలోనికి రావాలి, నా వల్ల ఒక్క వ్యక్తి అయినా మారాలి, నా కుటుంబం వల్ల ఒక్క మనిషి అయినా దేవునిలో బలపడాలి, లేకుంటే పడిపోయిన వారు సంఘములోనికి రావాలి, లేకుంటే నూతన వ్యక్తులు నా కుటుంబం వల్ల, నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల, దేవుని చిత్తం వల్ల ఒక్క వ్యక్తి అయినా రాగలగాలి అనేటువంటి ఆశ, ఆలోచన నీలో ఉంటే నీలో ఉన్న లోపాలను దేవుడు తొలగించగలడు. హల్లెలూయా. ఈరోజు ఆ లోపాలు వెతికేసిన స్థితిలో ఈయన చేసిన పని తెలుసా? రాత్రికి రాత్రే తన చట్ట